రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. సోమవారం నుంచి కనీసం 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు రష్యా నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. రెండు దేశాల అధ్యక్షులు చర్చలకు సిద్ధమని చెబుతున్నారు. రష్యాతో పూర్తిస్థాయి కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ దాని మిత్ర దేశాలు నిన్న వెల్లడించాయి. సోమవారం నుంచి కనీసం 30 రోజులు కాల్పుల విరమణను పాటించేలా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. నిన్న కీవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బ్రిటన్ దేశాల అధినేతలు సమావేశమయ్యారు. ఉక్రెయిన్తో పాటు ఐరోపా దేశాల శాంతి సుస్థిరతలకు ఇది అవసరమన్నారు. సంధికి అంగీకరించి శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభమయ్యేలా రష్యాపైన ఒత్తిడి తెస్తామన్నారు. ఈ మేరకు 4 దేశాల నేతలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో జెలెన్స్కీ 4 ఐరోపా దేశాల నేతలు మాట్లాడిన తర్వాత కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకువచ్చారు. రష్యా అధినేత పుతిన్తో తాను ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని పేర్కొన్నారు. చాలా రోజుల నుంచి ఇందుకోసమే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందన్నారు. యుద్ధం ముగింపులో మొదటి అడుగు కాల్పుల విరమణ అని పేర్కొన్నారు. రష్యా ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందన్నారు జెలెన్స్కీ. అటు ఉక్రెయిన్తో ప్రత్యక్ష చర్చలకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇస్తాంబుల్లో ఈ చర్చలకు వేదికగా ప్రకటించారు. ఈ చర్చల ద్వారా పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే తాము మానవతా దృక్పథంతో ఉక్రెయిన్కు చెందిన ఇంధన వనరులపై దాడులను ఆపేశామని, ఈస్టర్ కాల్పుల విరమణ, విక్టరీ డే కాల్పుల విరమణ వంటివి ప్రకటించామని పుతిన్ తెలిపారు.